అధ్యాయం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. బైబిల్ అంతటిలో చాలా ప్రశస్తమైనటువంటి ఎలా విడనాడిది చూడండి. బ్రదరు యోగానంద గారు వాక్యంలో చాలా ఎదిగాడు. దేవుడు ఆయన హెచ్చించాడు, చాలా బాగా చెప్పాడు, పర్లేదు, బాగా తయారయ్యాడు. అలాగే నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. చూడండి ఏమంటున్నాడు, నా దేవా అంటున్నాడు. అసలు శిష్యులు 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో 11 మంది విద్య లేని పామరు. ఒక శిష్యుడు యూదుడు. ఎందుకంటే క్రీస్తు యూదుడు. యూదుల చేత ఆయన ఒప్పజెప్పబడాలి, అది ధర్మశాస్త్రం. కనుక 11 మంది శిష్యులు కాక 12వ మందిని శిష్యుడుగా యూదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 11 మంది ఏమన్నారంటే, అయ్యా నీవు దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, రోగులను స్వస్థపరుస్తున్నావు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నావు, ఏమిటి విశేషము అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన వలన తప్ప ఏది కూడా మనము దాన్ని జయించలేము అన్నాడు. ఒక ప్రార్థనే చాలా ప్రాధాన్యత అన్నాడు. అప్పుడు ఏం మొదలుపెట్టాడంటే, పరలోకముందున్న మా తండ్రి అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం 22వ అధ్యాయం 3 వారాలు చెప్పుకున్నాం. 3 వారాలు ఉన్నాయిగా, 3 వారాలు చెప్పుకున్నాం. ఇదే వాక్యం, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. తండ్రియో నేనును ఏకమై ఉన్నాం అన్నాడు. నా తండ్రి చిత్త ప్రకారమే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. మరి ఏంటండి, మరి ఇక్కడ నా దేవా అంటున్నాడు. నా దేవా అంటున్నాడు. ఏంటి ఇక్కడ? ఇది చేశాడు ఆయన. ప్రభాకరరావు గారు ఆయన కొడుకుని నాన్న అన్నాడు అంతే. ఏదన్నా ప్రభాకరరావు ఆయన లోటు చేసినప్పుడు మా ప్రభాకరరావు అంటాడు. మరి ఇక్కడ ఏం చూడండి, ఈయనకి ఏదో లోటు చేశాడు. ఏం చేశాడు చూడండి. దీనిలో విడనాడబడిన కాపరి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఈ అంశాలు మీకు ఎక్కడ దొరకవు సామాన్యం. విడనాడబడిన కాపరి, నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు? విడనాడబడిన కాపరి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. విడనాడబడిన కాపరి 53:6 కూడా చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, 53వ అధ్యాయం 6వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చూడండి, అందువల్ల ఎప్పుడైతే ఆయన తండ్రిని హత్తుకొని ఉన్నాడో, ఆ తండ్రిని హత్తుకొని ఉన్నంతసేపు ఆయన నా తండ్రి అన్నాడు అన్ని విషయాలు. ఇప్పుడేమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుంచుకోవాలి. మరి నా దేవా నా తండ్రి అన్నదానికి చాలా తేడా ఉంది. కాబట్టి విడిచిపెట్టేశాడు. ఆయన ఏమవుతాడో నాకు అక్కర్లేదు, ఆయన జోలి నాకు అక్కర్లేదు. ఎందుకన్నాడు? నేనున్నాను, నన్ను పంపమన్నాడు. పరలోకంలో
వేలాది కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి, పరిశుద్ధులు ఉన్నారు. పోయిన వారం చెప్పాను. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ లోకానికి రావడానికి సాహసించలేదు. అప్పుడు ఈయనేమన్నాడు, నేనున్నాను, నన్ను పంపు. నువ్వు ఎంతటికి నువ్వు పోతానన్నావు, కాబట్టి నిన్ను పంపిస్తాను. కాబట్టి నువ్వు ఏమి సందేహించకుండా నీ బాధ నువ్వు పడు అని ఆయన వదిలిపెట్టేశాడు. మనం ఏం చేస్తామంటే పెళ్లి చేస్తాం, కుమారుడికి కానీ కుమార్తెకి కానీ మీ బాధ మీరు పడమంతా ఇచ్చేస్తాం కదా. ఈయనకేమి ఇచ్చాడు స్వయాస్తి చెప్పండి? తండ్రికి సహాయం చేశాడు. తండ్రితో పాటు ఆయన మరి పని చేశాడు. మరి చేసినప్పుడు మరి అతను యోసేపు ఏమి ఇచ్చాడు ఆయనకి? దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి? సాతాన్ని ఇచ్చాడు. తెలుసుకుంటారా? సాతాన్ని ఇచ్చాడు. సాతాన్ని ఇచ్చి నువ్వు ఆయన్ని ఏ విధంగానైనా సరే ఆయన శోధించు, నేను పోతానన్నాడు, నేను ఎడతానన్నాడు, కాబట్టి నువ్వు ఆయన్ని వెంటాడు అని సాతాన్ని ఇచ్చాడు. మనమేమో బియ్యము డబ్బులు ఇస్తాం, కానీ ఆయనకి సాతాన్ని ఇచ్చాడు. కాబట్టి విడనాడబడిన క్రీస్తు. రెండవది పట్టబడిన క్రీస్తు. పట్టబడిన క్రీస్తు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు వారిని చూసి రాత్రి నా విషయమై అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును. స్పష్టంగా ఉంది. 15వ అధ్యాయం మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచిన తర్వాత రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును. ఆయన కొట్టారు, ఉమ్మ వేశారు, హింసించారు, నీవెవడవి అన్నవి కూడా మాట్లాడారు. ఉమ్మి చూడండి, చాలా పవిత్రమైనది. మన నోటిలో ఉన్నంత కాలము ఉమ్మి చాలా పవిత్రమైనది. ఆ ఉమ్మినే కానీ మనం క్రింద ఎత్తే చెప్పుతో కూడా తొక్కడానికి ఇష్టపడం. ఆ ఉమ్మి లేకపోతే అసలు మనకి జీర్ణమే కాదు, ఆహారం. జీర్ణాశయం మనకి బాగా పనిచేస్తుంది, జీవజాలం. కాబట్టి ఆయన మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, నోటితో దూషించారు, అపహసించారు, ఆత్మీయంగా వాడిని ఎన్నో హింసలకు గురి చేశారు. కాబట్టి కొట్టబడిన మొదటేంటి? విడనాడబడిన కాపరి. రెండవది ఏంటి? కొట్టబడిన కాపరి. మూడవది హెచ్చింపబడిన కాపరి. కొట్టబడిన కాపరి, విడనాడబడిన కాపరి, హెచ్చింపబడిన కాపరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో చూడండి, హెచ్చించాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఒకటి ఏంటి? విడనాడబడిన కాపరి,
2 కొత్త 3 హెచ్చరింపబడిన కాపరి. 4వది ఇందులో ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రేమ సారూప్యం ఉంది. ఈ అధ్యాయం ఏముంది? క్రీస్తు ప్రేమ సారూప్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు ప్రేమ సారూప్యము. 1 విడనాడబడిన కాపరి, 2 కొట్టబడిన కాపరి, 3 హెచ్చింపబడిన కాపరి, 4 క్రీస్తు సారూప్యము ఈ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 173 పేజీ చూడయ్య. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ప్రేమ స్వరూపం ఉన్న ఇందులో ప్రేమ స్వరూపం. 1 ఏంటి? విడనాడబడిన క్రీస్తు కాపరి. ఏంటి చెప్పమ్మా? 1 విడనాడబడిన కాపరి, 2 కొట్టబడిన కాపరి, 3 4 క్రీస్తు ప్రేమ సారూప్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 5వది క్రీస్తు నీతి సారూప్యము, సౌందర్యము. 5వది క్రీస్తు నీతి సౌందర్యము. 1వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 1వ తిమోతి 191 పేజీ. 1వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తు నీతి సౌందర్యము. ఇందులో ఆత్మ విషయమై నీతి పరుడని తీర్పు నిందను. చూసారా? ఆ మాటలు వస్తూనే లేదో గుర్తుపెట్టుకోండి. కొట్టబడ్డాడు, విడనాడబడ్డాడు, కొట్టబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. క్రీస్తు ప్రేమ స్వరూపి ఈ అధ్యాయంలో ఉంది. క్రీస్తు నీతి సౌందర్యం ఇందులో ఉంది. క్రీస్తు కృపా సౌందర్యము చూడండి. క్రీస్తు నీతి సౌందర్యం చెప్పనా? ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 16. క్రీస్తు కృపా సౌందర్యము. ఆయన కృప గలవాడు, ప్రేమ గలవాడు. పౌలు ఆయనకు ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు విషయమై ఆయన ముమ్మారు వేడుకున్నాడు. ముమ్మారు వేడుకుంటే పౌలు ఏమన్నాడు? ఆ కృప నీకు చాలు, ఆ కృప నీకు చాలు. కృప అన్నాడే కానీ కృపామయుడై ఈ లోకానికి వచ్చాడు. ప్రేమాస్వరూపుడై ఈ లోకానికి వచ్చాడు. కొట్టబడి ఈ లోకానికి వచ్చాడు. హింసించబడి ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనలను ప్రాణము అర్పించి, మన కొరకు ప్రాణం అర్పించి, ఆయన రక్తాన్ని సిందించి, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగ చేయడానికి మనకి ఈ లోకానికి వచ్చాడు. అది ఇందులో అధ్యాయం. కాబట్టి ఎన్ని విధాలు కొట్టబడ్డాడు? హింసించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, చేతితో గుద్దబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు. అనేక విధాలుగా ఆయన్ని కొట్టారు. తర్వాత హింసించారు, అనేక విధాలుగా ఆయన్ని హింసించారు. ఆయన రెండింటికి గురి అయ్యాడు. మరి ఈ విధంగా ఆయన ఏమి చేశాడు? ఎందుకన్నాడు? యెహోవాకు ఇష్టమాయను. దేన్ని కూడా ఆయనకి ఇష్టం అంటండి. చూసారా? మొదట ఏమన్నాడు? 53:10 ఏమన్నాడు? నలుగగొట్టుటకు అతనికి ఆయన ఇష్టమాయను. ఎంత బుద్ధండి! అందుకని ఏమన్నాడు? నా దేవా నువ్వు నన్ను ఎలా. మళ్ళీ ఇంకేమన్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తానని అన్నాడు. చూడండి, నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ఈ రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు. అన్ని తండ్రిని కోరుకుంటున్నాడు. కానీ
ఇక్కడ మాత్రం ఆయనకి బాధ కలిగేటప్పటికి, ఆయనకి వేదన కలిగేటప్పటికి, ఆయనకి కష్టం కలిగేటప్పటికి నా దేవా అనిపిస్తున్నాడు. వేదనాడు విడిచిపెట్టేశాడు. ఏం చేస్తావో నీ ఇష్టం, నాకేం పట్టవు, నేనేం జోక్యం చేసుకోను, నీ అందరూ నీవే, నేను వెళతానన్నావు. ఎలా వచ్చావు నీవు? మనిషి కుమారునిగా, మళ్ళీ దేవుని కుమారునిగా కాదు, మనిషి కుమారునిగా, యోసేపు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నిన్ను నేను విడిచిపెడుతున్నాను. ఏం చేస్తావో నీవు? రక్షిస్తావు. ఆయన దాని యొక్క ప్రణాళిక ఏంటంటే పాపులను రక్షించి పరలోకంలో చేర్చటం. ఇదే అసలు మొట్టమొదటి నుండి ప్రణాళిక ఏంటంటే కానాను, ఇశ్రాయేలీయులు, దావీదు యొక్క సింహాసనం, ఇశ్రాయేలీయులను కానాను దేశం నడిపించటం, తర్వాత క్రీస్తు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించటం, తర్వాత క్రీస్తు పాపులను రక్షించి పరలోకంలో చేర్చడం. ఇది ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చాడు. కాబట్టి తండ్రి, నేను నీ చిత్తంలో నెరవేర్చి నేను చేసినదంతా, నేను చేసినంత నీ చేతికి నేను నా ఆత్మని నేను అప్పగిస్తున్నాను. అది ప్రేమ, అది ప్రేమ. అలా ప్రేమ చూపించాడు. కాబట్టి ఇప్పుడు ఇక క్రీస్తు కృపా సౌందర్యం, ఆయన పరిపూర్ణతలో నుండి మనము చదవండి ఆ వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. కృపా సౌందర్యం ఉంది. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమే. చూసారా? ఆయన పరిశుద్ధతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమే. కృపాకాలం అండి ఇది. ఆది కాలంలో దేవుడు భూమిని ఆకాశంలో సృష్టించినప్పుడు ఆదాము పాపం చేస్తే శిక్షించాడు. ఈ పండు తినమన నీవు చచ్చెదవు స్పష్టంగా చెప్పాడు. ఏం అనుమానం, ఇంకేం అనుమానించవద్దు. ఎప్పుడైతే నువ్వు ఆ పండు తింటావో నువ్వు నిశ్చయంగా చచ్చావు. శిక్ష అంతే. పాత నిబంధన కాలంలో శిక్ష. ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. కాబట్టి ఎలా చచ్చిపోయాడు ఆదాము? ఆత్మీయంగా చనిపోయాడు. శారీరకంగా 935వ అధ్యాయం చూడండి. అది ఇక్కడ వద్దులేదు. 930 సంవత్సరాలు జీవించి కుమారులకు మాత్రమే. యేసుక్రీస్తు వారు శారీరకంగా చనిపోయాడు, ఆత్మీయంగా జీవించాడు. ఆత్మీయంగా జీవించి మనలను అది ఎక్కడ చేశాడు? జీవింపజేశాడు. చేశారా? ఆత్మీయ జీవించి మనల్ని జీవించాడు. ఆ ఆత్మీయ జీవితాన్ని మనకి ఎలా జీవించాడు? కృప ద్వారా. కృపాకాలం ఇది. పాత నిబంధన కాలమేమో శిక్షాకాలం, క్రొత్త నిబంధన కాలమేమో కృపాకాలం. కాబట్టి ఇప్పుడు కృపాకాలం మనకి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? అమ్మా ఏం చేశారు? ఒక వ్యభిచార స్త్రీలు తీసుకొచ్చారు. పాత నిబంధన కాలంలో ఏముంది? మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళు వేసి చంపమని ఉంది. ఒక స్త్రీని, పాప స్త్రీని క్రీస్తు వద్దకు శోధించడానికి తీసుకొస్తే ఆయన నేల మీద రాసి, మీలో పాపము చేయని వాడు. దీనిలో ఒక రహస్యం ఉంది. ఆమె వ్యభిచార స్త్రీ. ఆమె తీసుకొచ్చినందరూ కూడా ఆమెతో వ్యభిచరించినటువంటి వాళ్ళు. ఈ రహస్యం చెప్పవాళ్ళు చెబుతున్నారు. ఆమెతో చేసినటువంటి వాళ్ళందరూ కూడా, ఆమెతో వ్యభిచరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను తీసుకొచ్చారు. ఈ వ్యభిచార స్త్రీ ఏమో, లేకపోతే వాళ్ళకి అట్లా తెలుసు. ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలుసు అండి ఈమె వ్యభిచార స్త్రీ అని? ఆమెతో కూడా వాళ్ళు వ్యభిచారం చేశారు కాబట్టి వ్యభిచార స్త్రీ అని గుర్తించి
ఆయనని శిక్షిస్తాడా లేదని ఆయన శోధించడానికి తీసుకొచ్చారు. అంతేగాని ఆమెను శిక్షించడానికి తీసుకురావాలి, శోధించడానికి తీసుకొచ్చారు. అప్పుడు నేల మీద రాసి మీలో పాపము చేయని వాడేవాడు అన్నది వాళ్ళు ఏమన్నారు, మీలో పాపము చేయని వాడేవాడు వాడిని మీరు వాళ్ళు ఏమంటే అందరూ ఏమయ్యారు, వెళ్ళిపోయారు. ఎవరు అందరూ పాపం చేసిన వాళ్ళు అంటారు. కాబట్టి ఇది కృపాకాలం. ఇకను పాపము చేయకము, నో మర్సీ. ఇకను పాపము చేయకము. ఎవరన్నా రాళ్ళు వేశారమ్మా నీ మీద? ఎవరు వేయలేదు. కాబట్టి ఇకను నువ్వు పాపము చేయవు. కాబట్టి కృపాకాలం ఇది. కాబట్టి ఆయన కృపా సౌందర్యుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందుకున్నాం. తర్వాత యోహాను సువార్త 1:14. ఈ యోహాను సువార్త 1:14. ఈ వాక్యము, వాక్యం అంటే ఏం తెలుసా? క్రీస్తే, యేసు క్రీస్తే వాక్యం అంటే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను. అంతవరకు పాలించు. ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంది. తర్వాత ఆయన వాక్యము, ఆయన వాక్యం అంటే దేవుని యొక్క వాక్యము. ఆయన వాక్యం అంటే ఏంటంటే ఇందులో ఒక్కొక్క మాట మనకు చాలా అర్థాలు ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే బైబిల్ మన చాలా టైం కాదు, మనం వినాలేమో, మనం ఆకలి చూసుకోలేము. కూడా వేరే కాదు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్పాలంటే ముందు ఆయన చదువుకోవాలి. విద్యార్థిని చదివించడం కాదు, ఆయన పూర్తిగా పాఠం చదివి దానిలో ఉన్నటువంటి మర్మాన్ని విద్యార్థులకు చెప్పాలి. అంతేగాని ఆయన ఓడకు చదివి చెప్పి ఇస్తే వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళు చదవచ్చు, అక్షరాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆయన వాక్యము, ఆయన వాక్యం అంటే ఆయన పంపినటువంటి వాక్యం ఎవరు? ఆయన పంపినటువంటి వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పంపినటువంటి వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి, ఇక్కడ శరీరధారి అయి అనేటువంటి ఎందుకనంటే వాక్యము శరీరధారి అయినట్టు క్రీస్తు శరీర రూపంలో 1 తిమోతి 6వ అధ్యాయం చూడండి. శరీరాన్ని నిర్మించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యంలో చాలా గొప్ప అర్థం ఉందండి. ఆయన వాక్యము, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఎవరున్నాయి? ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. ఆ దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే, ఆ దేవుడే, ఆ ప్రభువే, ఆ యేసుక్రీస్తే శరీరధారి అయి, పరలోకం నుండి శరీరధారి అయి కృపా సత్య మనుష్య కుమారునిగా ఈ లోకంలో జన్మించి, మనుష్య కుమారునిగా జన్మించినట్టే శరీరము ఆత్మ రెండు అంతే కనుక శరీర రీతిగా జన్మించి కృపా సత్య సంపూర్ణుడై, కృపా సత్యము, సత్యమన్న యేసుక్రీస్తే, సత్యమన్న యేసుక్రీస్తే, కృపన్న యేసుక్రీస్తే, వాక్యమన్న యేసుక్రీస్తే, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కాబట్టి ఈ వాక్యం వరకు ఇంట్రడక్షన్ అని మీకు చెప్పింది. తర్వాత ఇంకా ఎన్నో రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయిగా. 3 రోజులు చెప్పుకున్నాం. ఈ వాక్యం 22వ అధ్యాయం వాక్యం చెప్పిందని మన సహోదరుడు దేవదానాన్న గారికి అది చాలా దేవుడు అభివృద్ధి చేశాడు, అభివృద్ధి పొందాడు. మరి ఇంతగా వాక్యము మరి విస్తరించాల్సి మనకి చెప్తాడని నేను అనుకోలేదు. కానీ చాలా కాలం నుండి ఆయన మన సంస్థలో ఉన్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, ఇతర గ్రామాలు కూడా పెడుతూ ఉన్నాడు. ఒకసారి మేము ఏరు దాటి వెళ్ళాము.
అప్పుడు మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు కూడా ఇవ్వలే నాకు. అంకులు మన మంచినీళ్ళు అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు ఆయన దుష్టులు ఆలోచన చొప్పుకున్నాడు ఒక అంటే నేను ఒక దెబ్బ కూడా కొట్టాను. అలా కాబట్టి ఆయన బాగా వాక్యంలో ప్రజలు కాబట్టి వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఈ వాక్యం ఇంకా 3 వారాలు చెప్పుకున్నాం. ఇంకా 3 వారాలు ఉంది కాబట్టి 22 అధ్యాయం చదువుకురండి. బాగా సమయం ఉంటే 22 అధ్యాయాన్ని 3 వారాలు చెప్పుకున్నాం. ఇది వరకు ఇది ఇంట్రడక్షన్ పైకి చెప్పింది. ఇంట్రడక్షన్ అంతే. పక్క ఊర్లకు కూడా మరి ఆటో ద్వారా కానీ బళ్ళు కానీ వేసుకుని వెళ్ళి మరి వాళ్ళకు ఆటో సౌకర్యం ఇస్తాము, మీ పిల్లలను పంపించండి, మంచి మంచి బహుమతులు ఉన్నవి అని ప్రోత్సాహంతో చెప్పాలి. ఎందుకంటే మనమే కాదు, మన పిల్లలే కాదు, మన పక్క వాళ్ళు ఉన్న పిల్లలు కూడా దేవునిలో ఎదగాలని మన ఆశ, మన కోరిక. అలాగే 46వ కాన్ఫరెన్స్ కూడా మరి మన వంతు సహాయం మనం చేయాలి. ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మనం చేయాలి. మరి ఇప్పుడే కొంతమంది వాళ్ళకు తోసిన కొద్దు మరి విరాళాలు ఇస్తూ ఉన్నారు 46వ కాన్ఫరెన్స్కి. పెద్ద ఆయన ఉండగా అయితేనేమో విదేశీ వాళ్ళ పంపించిన ధనం ఉండేది కూడా మరి మన సంఘ సహోదరుని శ్రీవదాస్ గారికి తీసుకుని వచ్చిస్తే మనందరం కలిసి మరి ఆ మీటింగ్స్ కొరకు మనం మరి కొంత మన సంఘం తరఫున మన తరఫున పంపిస్తే మంచిదని నా ఆశ. మరి ముఖ్యంగా భారంగా ప్రార్థన చేయండి. వచ్చే విశ్వాసులు సంతోషకరమైన వాతావరణంలో వాక్యం వినేటట్టుగా ఎలాంటి ఆటంకాలు లేకోకుండా ప్రభు పని జరిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. మరి మనం ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఉదాహరణ దేవదానం గారు దూర ప్రాంతం నుంచి వచ్చి విజయ్ కుమార్ గారు ఈయన మరి ఆయా గుంటూరు జిల్లాల్లో ఆయా సంఘాలను తిరుగుతూ మరి మీటింగ్స్ కోసం చెప్తూ సంఘాలను బలపరుస్తూ ఉన్నారు. వాడుకోమని మేము వేడుకుంటున్నాం. దేవారక్షక స్తోత్రములు జనవరి మాసంలో 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఆయన కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాల్లో యూపీఎస్లు, యూత్ మీటింగ్లు, కిడ్స్ క్యాంపు జరగనై ఉండగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. తెనాలి ప్రాంతంలో ఉన్న సహోదరులను ఆయన ఒక క్యాంపెయిన్ లాగా నాయన మరి 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి విశ్వాసులైన బిడ్డలను నాయన నీ సన్నిధి తీసుకొచ్చే విధముగా మా ప్రయత్నము మేము చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీరు మహిమను వదిలి భూలోకములకు వచ్చి తండ్రి ఇంటిలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఎంతగానో నీవు ఈ భూలోకములో నాయన వేదన చెంది రక్తంను కార్చి తండ్రి ఇంటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళావు దేవా. నాయన అదే విధముగా తండ్రి సన్నిధికి క్రీస్తు ప్రేమలోకి మేము కూడా మా ఇరుగు పొరుగు వారిని నడిపించేవారిగా మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దయగల దేవ, అలాగే 21 నుంచి 23 వరకు నాయన జరగనున్న 46వ కాన్ఫరెన్స్ విషయమై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ గుర్తులకి సహాయం చేయండి దేవాలయన. మరి బోధించే బిడ్డలను ఆయన మంచిగా బోధించడం, ఇప్పటి నుంచే వాళ్ళు మరి వాక్యమును ధ్యానించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దూర ప్రాంతం నుంచి మరి నాయన జాన్ మరి గుడ్ న్యూస్ తెచ్చేవాళ్ళు వీళ్ళంతా వస్తూ ఉండగా వాళ్ళు క్షేమంగా తీసుకురామని వేడుకుంటున్నాం. మంచి వాతావరణంలో నాయన ఆ కాన్ఫరెన్స్ మీటింగ్ జరిగించమని మేము వేడుకుంటున్నాం. ప్రియులే మాథ్యూ హెన్రీ మనసు మారి బైబుల్ క్యాంపస్లో నాయన మేము ఆ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి మీరు ప్రభు చూపించమని మేము వేడుకుంటున్నాం. దయగల దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మైలుపాడులైన బిడ్డలు క్షేమంగా వాళ్ళ గృహాలకు చేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవారక్షక, ఈరోజు సాయంత్రం మరి నాయన దిండి ప్రాంతములకు సహోదరు విజయ్ కుమార్ గారు దేవదానం వెళ్ళి వాక్యమును బిడ్డలతో పంచుకొని చూడగా
బిడ్డలు మీ పాత్రగా విలువగా వాడుకోమని మేము వేడుకుంటున్నాం. రేపు నాయన చక్రాయపాలెంలో జరగనై ఉన్న శుద్ధికూటంలో కూడా మీరే మహిమ గంట పొందమని మేము వేడుకుంటున్నాం. దేవ మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని సావాసాన్ని అభివృద్ధిపరచమని మేము వేడుకుంటున్నాం. మరియు ప్రభుత్వం వరకు నాయన మేము మీ కృపలో భద్రపరిచి ఈ విధముగా పుట్టుకొడుకు సహాయం చేయమని మరి మేము మా గృహాలకు వెళ్తూ ఉండగా ఈ కృప మీ కాపుదలను చూడండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభునామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.